ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజులు ఢిల్లీ నేపథ్యంలో ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రులు ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. గ్రామీణ ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం, నిధుల కేటాయింపుపై వారితో చర్చిస్తారు. అలాగే రాజధానికి చట్టబద్ధతపై మోదీ, అమిత్ షాలతో చర్చించనున్నారు పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజులు ఢిల్లీ నేపథ్యంలో ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రులు ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. గ్రామీణ ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం, నిధుల కేటాయింపుపై వారితో చర్చిస్తారు. అలాగే రాజధానికి చట్టబద్ధతపై మోదీ, అమిత్ షాలతో చర్చించనున్నారు పవన్ కళ్యాణ్. మొత్తానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, పవన్ కళ్యాణ్ ఇక్కడ ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. దాదాపు ముఖ్యంగా 2 రోజుల పర్యటన నిమిత్తం అని చెప్పవచ్చు. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా రేపు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రేపు మధ్యాహ్నం నుంచి కూడా ఏదైతే పలువురు కేంద్ర మంత్రులతో కూడా కీలకమైనటువంటి సమావేశాలు జరగబోతున్నాయి. అయితే ముఖ్యంగా 2 రోజుల పట్టం గత ఒక 2-3 నెలల క్రితం కూడా మనకు ఏదైతే గత పర్యటనలో కూడా అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పలువురు కేంద్ర మంత్రుల్ని కూడా కలిసినటువంటి సందర్భంలో కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు, నియామకాలకు సంబంధించినటువంటి అనేక అంశాలకు కూడా చర్చించినటువంటిది. మరి దానికి అనుగుణంగానే రేపు మనకు పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. రాష్ట్రానికి సంబంధించినటువంటిది ఏదైతే బడ్జెట్ విషయంలో అనుకోవచ్చు, అనేక అంశాలపై కూడా, రాజకీయపరమైనటువంటి అంశాలపై కూడా రేపు కీలకమైనటువంటి భేటీలు అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మనకు అంటే కేంద్ర మంత్రులతో కూడా భేటీ కాబోతున్నారు. ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీతో కూడా సమావేశం అవుతారు అన్నటువంటిది మాత్రము అందుతున్నటువంటి సమాచారం. కొద్దిసేపటి క్రితం ఏదైతే ఢిల్లీకి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఢిల్లీ నుంచి నేరుగా ఏదైతే మనకు హోటల్ తాజ్ మాన్సింగ్ కు అటు జనసేనకు సంబంధించినటువంటి ఎంపీలు సంబంధించినటువంటిది, జనసేనకు సంబంధించినటువంటి ఎంపీలు ఫ్లోర్ లీడర్ బాలశౌరి గారు, తర్వాత మరి ఎంపీ ఇక్కడ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారితో కూడా ఇక్కడ ఢిల్లీకి రావడం జరిగింది. అయితే ఇక్కడ ఆహ్వానించినటువంటి వాళ్ళ జనసేన ఎంపీలు కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ రోజు రాత్రి ఎలాంటి సమావేశాలు కూడా లేదు. ముఖ్యంగా సమావేశాలకు సంబంధించినటువంటిది రేపు మాత్రము కీలకంగా సమావేశాలు, తర్వాత మరి ఎల్లుండి కూడా మరింత కూడా ఇక్కడ ఢిల్లీలో ఉండేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది మాత్రము తాజా అప్డేట్ అని చెప్పవచ్చు. రైట్ కళ, మరోపక్క రాజధానికి చట్టబద్ధత అంశంపై కూడా అంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించే అవకాశాలు అనుకోవచ్చా కళ? ఖచ్చితంగా ఏదైతే మనకు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా ఏదైతే అంటే రాష్ట్రానికి అమరావతికి సంబంధించినటువంటి చట్టబద్ధత విషయము ప్రధానంగా ఈసారి మనకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కూడా చర్చకు రానున్నది. మరొక వైపు ఇటు రాజకీయ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలపై ప్రధానంగా చర్చకు రానున్నటువంటిది. రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు.
దీనిలో కూడా అనేక రాజకీయ అంశాలతో పాటు రాష్ట్రంలో అంటే గతంలో జరిగినటువంటి అనేక అంశాలపై కూడా మరొక వైపు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటిది కూడా ఇటు కేంద్ర మంత్రిని కూడా కలవబోతున్నారు. ఇటు రాజకీయపరమైనటువంటి అంశాలతో పాటు ఇటు మరొక అంటే బడ్జెట్ కు సంబంధించినటువంటి అనేక అంశాలు, ఇటు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా ప్రధాన ఈ ఢిల్లీ పర్యటనలో మనకు ప్రధానమైనటువంటి చర్చలు జరగబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ కళ.